Let's see Kirchhoff's second law. Second law. దీన్నే వోల్టేజ్ లా అని కూడా అంటారు. వోల్టేజ్ లా, Kirchhoff's second law లేదా వోల్టేజ్ లా. So in short form we can call it as KVL, applying KCL, KVL అలాగనమాట. KCL అంటే కరెంట్ లా, KVL అంటే వోల్టేజ్ లా. సో వాట్ ఈస్ దిస్ లా అబౌట్? అసలు ఇది ఏం చెప్తుంది ఏంటి? సో ఫస్ట్ లా టాక్స్ అబౌట్ కరెంట్, సెకండ్ లా టాక్స్ అబౌట్ వోల్టేజ్ అంటే పొటెన్షియల్ డ్రాప్, potential difference. So let's take the help of a circuit, an example, to understand KVL. Asal KVL statement endante, it says that the sum of potential drops, the sum of potential drop ante tagadam, the sum of potential drops in a closed loop, is zero. క్లోజ్డ్ లూప్ లో అన్ని పొటెన్షియల్ డ్రాప్స్ యాడ్ చేస్తే అది జీరో అవుతుంది. అంటే ఏంటి జీరో అవడం అంటే ఏంటి అంటే బ్యాటరీ ఎంతైతే వర్క్ చేస్తుందో ఆ వర్క్ అన్ని రెసిస్టర్స్ లో ఉంటుంది అని అర్థం. అంటే లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ సింపుల్ సర్క్యూట్. ఒక సర్క్యూట్ తీసుకుంటాను, ఒక 2 రెసిస్టర్స్. దీనికి ఒక సెల్ కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఈఎంఎఫ్ గురించి ఏం మాట్లాడలేదు, ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0 అనుకోండి. ఇక్కడ ఒక రెసిస్టర్ R1 ఉంది, ఇక్కడ ఒక రెసిస్టర్ R2 ఉంది. దీని పొటెన్షియల్ డిఫరెన్స్ వీరా. దిస్ ఈజ్ ఎ క్లోజ్డ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. క్లోజ్డ్ లూప్ అంటే కంప్లీట్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. Complete electric circuit. Closed loop ante తెలుసు కదరా. యా, delta V is 0, correct. So the sum of potential drops in a closed loop is 0 ante delta V is 0. Actually sigma delta V is 0. దీన్నే మనం ఇంకోలా కూడా రాసుకోవచ్చు. సిగ్మా వి అంటే ఐఆర్ కదా, సిగ్మా ఐఆర్ ఇస్ ఈక్వల్ టు 0 కూడా ఒకటే కదా. ఎలాగైతే లాస్ట్ కేసులో మనం సిగ్మా I0 రాసినప్పుడు డెల్టా వి బై ఆర్ రాసామో ఇక్కడ కూడా రాసుకోవచ్చు కదా అది. సో బేసిక్ గా సిగ్మా ఇది 0. ఓకే, సిగ్మా ఐఆర్ ఇస్ 0. దట్స్ వాట్. Dheeraj has asked a very good question. Where does the lowered current would go? See, దీన్ని అర్థం చేసుకోవడానికి let's do this. ఇప్పుడు ఇది నెగటివ్ టెర్మినల్ అన్న, ఇది పాజిటివ్ టెర్మినల్. సర్క్యూట్ క్లోజ్డ్ కదా, ఇది సర్క్యూట్ క్లోజ్డ్ కదా, క్లోజ్డ్ సర్క్యూట్, క్లోజ్డ్ లూప్. ఇక్కడ నుంచి కరెంట్ ఇలా స్టార్ట్ అవుతుంది, ఇలా వస్తుంది. ఐ అనే కరెంట్ ఇలా వస్తుంది, ఇలా వెళ్ళింది. తర్వాత అదే కరెంట్ ఇక్కడికి వెళ్తుంది ఐ, మళ్ళీ సేమ్ కరెంట్ ఇట్ విల్ గో హియర్. సిరీస్ లో ఉన్నారు కాబట్టి ఆ కరెంట్ ఇలా వచ్చింది, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. నేను ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ చేశాను. దిస్ ఇస్ పాయింట్ కాల్డ్ ఏ. ఈ పాయింట్ ఏ అన్నమాట, ఈ పాయింట్ బి, and the point C, this point is D, and this loop is A B C D A. A B C D A అనేది కంప్లీట్ లూప్. ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో నేను స్టార్ట్ చేశాను. సార్ ఇప్పుడు ఇది సమ్ ఆఫ్ ద పొటెన్షియల్ డ్రాప్స్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎలా ఒకసారి చూడండి. ముందు ఏ నుంచి బికి వెళ్దాంరా. ఏ నుంచి బికి వెళ్ళేటప్పుడు ఏమైనా రెసిస్టర్ నీకు కనబడిందా? ఏ నుంచి బికి ఏమైనా రెసిస్టర్ కనబడిందా చూడు. నో,
గుడ్. ఏ నుంచి బి వరకు ఏ రెసిస్టర్ లేదు కాబట్టి నో పొటెన్షియల్ డ్రాప్ ఫ్రమ్ ఏ టు బి. నో పొటెన్షియల్ డ్రాప్ ఫ్రమ్ ఏ టు బి. పొటెన్షియల్ ఏం తగ్గలే. నో పొటెన్షియల్ డ్రాప్ ఫ్రమ్ ఏ టు బి. ఏ నుంచి బి వరకు పొటెన్షియల్ డ్రాప్ ఏం లేదు. పొటెన్షియల్ డ్రాప్ లేదు అంటే మీనింగ్ ఏంటన్నా, ఏ దగ్గర ఎంత పొటెన్షియల్ ఉందో బి దగ్గర అంతే పొటెన్షియల్ ఉన్నట్టు కదా. పొటెన్షియల్ ఎట్ ఏ మస్ట్ బి ఈక్వల్ టు పొటెన్షియల్ ఎట్ బి. ఈ స్టెప్ అర్థమైందా? చాలా చోట్ల చాలా ప్రాబ్లమ్స్ లో యూజ్ చేస్తాం మనం అది. సో పొటెన్షియల్ డ్రాప్ లేదు అంటే సేమ్ పొటెన్షియల్ ఉన్నట్టు విఏ విబి దగ్గర. ఇప్పుడు బి నుంచి నువ్వు సికి వెళ్తున్నావు. ఎప్పుడైతే బి నుంచి సికి వెళ్తున్నావో నీకు ఒక రెసిస్టర్ ఇక్కడ ఉందా లేదా, R1 అనే రెసిస్టర్. R1 అనే రెసిస్టర్ కి మీనింగ్ ఏంటి? విచ్ ట్రైస్ టు అపోజ్ ద కరెంట్ కదా. కరెంట్ ని అపోజ్ చేసేవాడిని రెసిస్టర్ అంటారు. అయితే ఆ అపోజ్ చేసే కరెంట్ ని, అంటే కరెంట్ ఇస్ దిస్ రెసిస్టర్ ఇస్ ట్రైంగ్ టు అపోజ్ ద కరెంట్. అందుకే మనం ఏం చేయాలంటే, వీడు అపోజ్ చేస్తున్నా కూడా ఈ కరెంట్ ని ఇక్కడ వరకు తీసుకెళ్లాలంటే నువ్వు కొంచెం వర్క్ చేయాలా వద్దా? ఆ రెసిస్టర్ అనేవాడు కరెంట్ ని అపోజ్ చేస్తున్నా కూడా ఆ కరెంట్ ని అక్కడికి తీసుకెళ్ళాలి, పక్కనోటి దగ్గర తీసుకెళ్ళాలంటే యూ హ్యావ్ టు డూ సమ్ వర్క్. అంటే ఎప్పుడైతే నువ్వు ఈ కరెంట్ డైరెక్షన్ లో వెళ్తావో నువ్వు కొంత పొటెన్షియల్ ఇక్కడ డ్రాప్ చేయాల్సిందే, అంటే కొంత వర్క్ ఇక్కడ చేయాల్సిందే. వర్క్ అన్న పొటెన్షియల్ అన్న ఒకటే. సో యూ హ్యావ్ టు డ్రాప్ సమ్ పొటెన్షియల్ దేర్. హౌ మచ్ యూ హ్యావ్ టు డ్రాప్ అంటే, ఫ్రమ్ వెన్ గోయింగ్ ఫ్రమ్ బి టు సి, బి నుంచి సికి వెళ్ళేటప్పుడు 2 రెసిస్టర్స్ ఉన్నాయి కాబట్టి 2 సార్లు పొటెన్షియల్ డ్రాప్ చేయాలి. అంటే ఫ్రమ్ బి టు సి, ఫ్రమ్ బి నుంచి సికి వెళ్ళేటప్పుడు పొటెన్షియల్ డ్రాప్ నువ్వు కొంత డ్రాప్ చేయాలి. ఎందుకు డ్రాప్ చేయాలంటే డ్రాప్ చేయకపోతే వాడు వర్క్ చేయడు కదా. సో యూ హ్యావ్ టు డూ సమ్ వర్క్. ఎంత అంటే మైనస్ డ్రాప్ అవుతుంది కాబట్టి మైనస్ రా, మైనస్ I ఇంటూ R1. సిమిలర్లీ R2 దగ్గర ఎంత డ్రాప్ అయిందంటే మైనస్ I ఇంటూ R2. సి కొంచెం బేసిక్ లాంగ్వేజ్ లో మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ చెప్పండి. వాడికి కొంచెం లంచం ఇవ్వాలి, ఇస్తేనే వాడు మనల్ని అటు బోనిస్తాడు. రెసిస్టర్ అనే వాడికి ఎంతో కొంత ఇస్తేనే వాడు అటు బోనిస్తాడు. సో అలా కరెంట్ వెళ్ళాలంటే యూ హ్యావ్ టు డూ సమ్ వర్క్. సో దట్ ఈస్ వాట్ ఈజ్ మైనస్ IR. ఇప్పుడు డ్రాప్ కి మీనింగ్ అర్థమైందా? ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు పొటెన్షియల్ ఏమవుద్దమ్మా? డ్రాప్ అవుద్ది. పొటెన్షియల్ డ్రాప్. when moving from B to C, potential drop. ఎన్నిసార్లు డ్రాప్? కరెంట్ విల్ నాట్ డిక్రీజ్. కరెంట్ డిక్రీజ్ అవ్వకూడదనే కదా నువ్వు డ్రాప్ చేసేది పొటెన్షియల్. 2 times డ్రాప్ అవుతుంది. కరెంట్ అనే వాల్యూ, కరెంట్ తగ్గకుండా అదే కరెంట్ వెళ్ళడానికే కదా నువ్వు కొంత పొటెన్షియల్ ఇచ్చేది అక్కడ. సో దాట్స్ వాట్. సో మైనస్ IR1 మైనస్ IR2. ఇప్పుడు ఎనీ డ్రాప్ ఫ్రమ్ C to D? Any drop from C to D? No. అక్కడ ఏ రెసిస్టర్ లేదు. From B to C, the potential drops 2 times, and we can write here no potential drop. No potential drop from C to D. C to D దగ్గర ఏ పొటెన్షియల్ డ్రాప్ లేదు. Now from D to A, D to A, D నుంచి A, ఫైనల్ గా మళ్ళీ ఏ దగ్గర స్టార్ట్ అయితే ఏ దగ్గరకు రావాలి కదా. ఎప్పుడైతే నువ్వు D నుంచి Aకి వస్తున్నావో ఇక్కడ బ్యాటరీ నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్తున్నావు కదా. బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్కి వెళ్తున్నావు కదా. అంటే పొటెన్షియల్ గెయిన్ అవుతున్నావు లూజ్ అవుతున్నావు చెప్పు? నెగిటివ్. గెయిన్ వర్క్. వెరీ నైస్. గెయిన్. సో గెయిన్ కాబట్టి ప్లస్ ఫ్రమ్ D to A ప్లస్ ఎంత గెయిన్ అవుతున్నావు అంటే V ప్లస్ V. సో దిస్ ఈజ్ పొటెన్షియల్ గెయిన్డ్. పొటెన్షియల్ గెయిన్డ్. ఎంత గెయిన్ చేసావు కాబట్టి పాజిటివ్ రాస్తావు అమ్మా. గెయిన్ చేస్తావు కాబట్టి పాజిటివ్ రాసావు. ఓకేనా? సో ద పొటెన్షియల్ గెయిన్ అయింది. సో నౌ వాట్ యు రైట్ ఈస్, ఇన్ ద లూప్
అన్ని కలిపి రాద్దాం ఒకసారి. ఇన్ ద లూప్ ABCDA మనం ఏం రాయాలి అంటే -IR1 -IR2 ప్లస్ V is equal to 0. టోటల్ యాడ్ చేస్తే ఎంత రావాలమ్మా? ఫ్రమ్ A to B ఆల్సో ప్లస్ V. లేదు, A నుంచి B వరకు అసలు డ్రాప్ లేదు, గెయిన్ లేదు. A నుంచి B కి అసలు డ్రాప్ లేదు, గెయిన్ లేదు. సో టోటల్ గా 0 చేస్తే అప్పుడు V వాల్యూ ఎంత అవుతుందమ్మా? V is equal to IR1 plus I into R2. This will give you I into R1 plus R2. I into R1 plus R2. అంటే దాని మీనింగ్ ఏంటి? I వాల్యూ ఎంత అవుతుందమ్మా ఇందులో నుంచి? So what should be the value of I? I is simply V by R1 plus R2. అంటే ఇది యూజ్ చేసుకొని నువ్వు ఏం చేయొచ్చు అంటే కరెంట్ కనుక్కోవచ్చు. యూజింగ్ లూప్ లా యూ కెన్ ఫైండ్ అవుట్ కరెంట్. మనం యూజింగ్ కరెంట్ లా V ఫైండ్ చేసాం, లూప్ లా యూజ్ చేసి కరెంట్ కనుక్కోవచ్చు అన్నమాట. సో సింపుల్ గా ఇక్కడ ఇంకో కొంచెం మనకు అర్థమయ్యేటట్టు ఒక చిన్న లాంగ్వేజ్ లో నేను చెప్తాను చూడు. ఇక్కడ ఏ అనేవాడు ఒకడు ఉన్నాడు రా. నువ్వు ట్రావెల్ చేస్తూ, నువ్వు ఏ నుంచి ఏకి ట్రావెల్ చేస్తే క్లాక్ వైజ్ ట్రావెల్ చేసుకోవచ్చు, యాంటీ క్లాక్ వైజ్ కూడా ట్రావెల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. యూ కెన్ ట్రావెల్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్, ఎలా చేసినా ఒకటే వస్తుంది. బట్ ఇప్పుడు మనం క్లాక్ వైజ్ డిస్కస్ చేసాం కాబట్టి బెటర్ ఆల్వేస్ యూ గో క్లాక్ వైజ్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. ఒకసారి చూడు నన్ను, ఒకసారి చూడు. ఇప్పుడు ఏ దగ్గర నువ్వు ఉన్నావురా, ఓకే, ఏ దగ్గర నువ్వు ఉన్నది ఏ దగ్గర. ఏ నుంచి బీకి వెళ్ళేటప్పుడు ఏ రెసిస్టర్ అడ్డు రాలేదు, ఏ బ్యాటరీ కూడా నీకు రాలేదు కాబట్టి ఏ నుంచి బి వరకు ఫ్రీగా వెళ్ళిపోతావు నన్ను, ఫ్రీగా వెళ్ళిపోతావు. ఎప్పుడైతే నువ్వు బి నుంచి సికి వెళ్ళాలో 2 సార్లు నీ పొటెన్షియల్ ని డ్రాప్ చేయాలి. 2 సార్లు నీ పొటెన్షియల్ డ్రాప్ చేయాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ దగ్గర యూ హ్యావ్ నో మనీ, మరి నో మనీ అన్నప్పుడు బి దగ్గరికి వెళ్ళినా కూడా నో మనీ, లైక్ మనీ. ఇక్కడ డ్రాప్ చేయాలంటే ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలి, నీ దగ్గర లేవు. సో లెట్స్ సే యూ గాట్ సమ్ డెట్, ఏదో అక్కడ నుంచి తీసుకొచ్చి ఇచ్చేసావు. ఇక్కడ కొంత ఇచ్చేసావు, ఇక్కడ కొంచెం ఇచ్చేసావు. ఎప్పుడైతే మళ్ళీ సి నుంచి డీకి వచ్చావో నో యూస్. డి నుంచి ఏకి వస్తావో యూ విల్ గెట్ సమ్ మనీ బికాస్ యూ హ్యావ్ బ్యాటరీ. ఆ బ్యాటరీ నుంచి వచ్చింది అది, ఆ రెండు ఈక్వల్. మళ్ళీ ఏ దగ్గరకు వస్తే 0 అయిపోతావు. అంటే నువ్వు ఏ దగ్గర నుంచి మళ్ళీ ఏకి వచ్చేటప్పుడు నీ దగ్గర ఏదైతే ఉందో అదే ఉంటుంది మళ్ళీ. అంటే టోటల్ ఇప్పుడు ఇక్కడ ఎనర్జీ సమ్ లాస్ట్ అయింది, ఇక్కడ సమ్ ఎనర్జీ లాస్ట్ అయింది, ఇక్కడ ఎనర్జీ గెయిన్ అయింది. టోటల్ ఎనర్జీ మాత్రం ఎలా ఉంది? కాన్స్టెంట్ ఉందా లేదా? అంటే లూప్ లా ఇస్ బేస్డ్ ఆన్ వాట్? లూప్ టోటల్ ఎనర్జీ 0 అయింది అనుకున్నా పర్లేదు, టోటల్ ఎనర్జీ కాన్స్టెంట్ ఉంది అనుకున్నా పర్లేదు. సో లూప్ లా ఇస్ సింప్లీ బేస్డ్ ఆన్ law of conservation of energy. Based on law of conservation. Energy. So current law is based on law of conservation of charge. Very nice, Dheeraj, Samir, Prashant, all of you doing good. So this is based on law of conservation of energy. So clear? So this is Kirchhoff's first law and Kirchhoff's second law. Second law gurinchi inka discussion undamma. So that we'll do in tomorrow's class. Okay.